గ్రామస్తులకి అట్లనే సంగయ్య చౌదరి గారి బంధువులకి కుటుంబ సభ్యులకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఇవాళ సంగయ్య చౌదరి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు బాగా పరిచయం ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి బాగా రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు. చౌదరి గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఒకసారి 2011లో బిల్డింగ్ కట్టారు, సొసైటీ బిల్డింగ్ కట్టినప్పుడు ఖచ్చితంగా పురంధేశ్వరి గారిని తీసుకొచ్చి ఓపెనింగ్ చేయాలని చెప్పి ఆయన కోరిక. ఎందుకంటే మనకి తనబాగలక్ష్మి గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు కదా, మంత్రి గారితో చేపిద్దామంటే నాకు 83లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి చేత నేను ₹2 కిలో బియ్యం ఇక్కడి నుంచి ప్రారంభించాము. నాకు మళ్ళీ వాళ్ళ అమ్మాయి చేత చేపించాలని ఉందని చెప్పి చెప్పడం జరిగింది. నేను పనమాలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా అడుగుతున్నాను అంటే నేను ఇద్దరం కలిసి ఫోన్ చేసి పురంధేశ్వరి గారిని తీసుకొచ్చి ఈ ఊర్లో సొసైటీ బిల్డింగ్ ఆ రోజు ఆయన కోరిక మేరకు ఓపెన్ చేయించాం. ఆ రోజు ఇట్లా ఆయనతోటి మంచి స్పందన ఉంది. పనమాలక్ష్మి గారు కూడా మంత్రిగా ఉన్నా చాలా మంచి ఉదయంతో ఆమె కూడా ఎమ్మటే ఫోన్ చేసి మిమ్మల్ని కోరుకుంటున్నారు మా గ్రామంలో అని చెప్పి పిలిచింది అనమాట ఆ రోజు. అది బాగా గుర్తు నాకు. అదే కాకుండా చాలాసార్లు ఇవాళ 30 సంవత్సరాలు ఒక గ్రామంలో సత్కార రంగంలో పనిచేయటువంటి సామాన్య విషయం కాదు. ఆయన చనిపోయినా సరే వాళ్ళ ఎంతమంది గ్రామస్తులు వచ్చారంటే ఆయన మనసులో వాళ్ళందరి మనసులో కూడా ఇంకా ఆయన బతికే ఉండాలని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదనమాట. అది కాకుండా మన కాన్స్టిట్యున్సీలో దాదాపు అద్దెంట్లో 37-38 సొసైటీలు ఉన్నాయి దాదాపు పైన. అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా వాటిలో రాష్ట్రంలోనే పేరున్న సొసైటీలో రావినూతలు ఒకటి, అదే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఎల్లల చెరువు, 2 బ్రహ్మాండంగా చేస్తారు. నేను కోరుకునేది ఏంటంటే ఈ సొసైటీలు చేసే విధంగా మిగతా సొసైటీలు ఎందుకు చేయలేవు, వీటితో పాటు పోటీ పడాలని కోరుకుంటా ఉన్నా. మీరు కూడా ఉన్నారుగా, సెక్రటరీ గారు ఆయన కూడా ఉన్నారు ఇక్కడే, వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళందరితో దాదాపు 20 సంవత్సరాల నుంచి పనిచేశాను. అందరూ కూడా బాగా పనిచేయాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. ఇంకా ఈ గ్రామానికి విషయానికి వస్తే తెలియదు కాదు, ఇవాళ సంక్రాంతి అంటే మంచి పండగ వాతావరణం, గ్రామానికి మంచి పేరు ఉంది. మొన్న మధ్య నేను పీవీఆర్ కాలేజీకి సంబంధించి 100 సంవత్సరాలు దాటిపోయాను. ఆ రోజు కూడా మీ గ్రామాన్ని గుర్తు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే 47-48లో ఆ రోజు దాతలు పెద్దలు ఈ గ్రామంలో హై స్కూల్ పెట్టబట్టి ఇవాళ ఎంతమంది విద్యావంతులు తయారు చేసిన గ్రామం మన రావినూతల గ్రామం. అందుకే ఎంతమంది దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా కాన్స్టిట్యున్సీలో అని చెప్పాను. అందుకని మన కాన్స్టిట్యున్సీలో దాదాపు 103 గ్రామాలు ఉంటే దాదాపు 40 హై స్కూల్స్ ఉంటాయి. బ్రహ్మాండంగా స్కూల్స్ బ్రహ్మాండంగా చదువుతున్నారు పిల్లలందరూ. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు కూడా